హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పాల మీద మీగడతో పూసగా ఉండే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఈజీగా ఎక్కువ కష్టపడకుండా గిన్నెలు మార్చకుండా ఒకే గిన్నెలో మిక్సీ లేకుండా ఈజీగా మంచి నెయ్యిని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇది పాల మీద మీగడండి. నేను పెరుగు మీదది వాడను. పాల మీద మీగడని 15 రోజులది తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఒక బాండీలోకి తీసుకుంటున్నా. ఈ బాండీ అనేది కొంచెం మందంగా వెడల్పుగా ఉన్నదాన్ని తీసుకోండి. అలా మందంగా ఉన్న బాండీలో మనం తీసుకున్నటువంటి పాల మీద మీగడంతా ఆ గిన్నెలో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఉండలు లేకుండా మొత్తం అంతా మెత్తగా అయిపోయేలాగా ఒకసారి అలా కలిపేసేయండి. అలా కలుపుతూనే దీన్ని ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ ఉండండి. అలా తిప్పడం వల్ల మనకి మీగడ అనేది వెన్నపూసలా మారిపోతుంది. ఎంతో టైం పట్టదండి, ఒక 5 నిమిషాలు, 3 నుంచి 5 నిమిషాల వరకు అలా తిప్పేశారనుకో చూడండి, దాని లోపల ఉన్నటువంటి మనకి వాటర్లా ఉన్నదంతా సపరేట్ అయిపోతుంది. వెన్నపూస అనేది పైకి వచ్చేస్తుంది. మిక్సీ పట్టనవసరం లేదు, కవ్వంతో తిప్పనవసరం లేదండి. గరిటతోనే మనం అలా చేసేసామనుకోండి వెన్నపూస అంతా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మజ్జిగనంతా మనము తీసేయచ్చు. చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా సపరేట్ ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగను కూడా వేస్ట్ చేయనవసరం లేదండి. దీంట్లో మనం ఓవర్ నైట్ అంటే నైట్ నానబెట్టుకొని బియ్యాన్ని పొద్దున్నే రుబ్బేసుకొని అట్లలా వేసుకున్న చాలా స్మూత్గా వస్తాయండి. లేదు అంటే ఇదే మజ్జిగలో కొంచెం మైదా పిండి కలిపేసుకున్న బజ్జీల్లాగా చాలా స్మూత్గా వస్తాయి. వాటిని కూడా మనము పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు వెన్నపూస అంతా వచ్చింది కదా, ఈ వెన్నపూసలో మనము చల్లటి నీళ్ళు లేదంటే మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ అన్నా వేసేసేయండి. వేసి ఒక్కసారి అలా ఒకసారి తిప్పేయండి. ఎక్కడైనా వెన్నపూస అతుక్కోకుండా ఉంటే మనకి స్టిఫ్గా అయిపోతుంది, కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. మనం వాటర్ వంపేసినప్పుడు వెన్నపూస అనేది గట్టి పడుతుంది, నీరుగా ఉండకుండా. అలా ఒకసారి ఐస్ వాటర్తో మరొకసారి కడిగేసుకొని ఆ నీళ్ళను కూడా వంపేసేయండి. ఇప్పుడు మనకి ఒట్టి వెన్నపూస మాత్రమే మిగులుతుంది. చూసారా, అంతే అండి. ఈజీగా ఒక 5 నిమిషాల్లో మనకి వెన్నపూస అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇలా ఉంచుకోవాలన్నా ఉంచేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటుంది ఒక 10 to 15 డేస్. లేదు అంటే ఇలా స్టవ్ మీద పెట్టేస్తారనుకోండి, మీకు నెయ్యి అనేది మంచిగా ఇంట్లో ఎంత కమ్మగా ఉంటుంది నెయ్యి అంత కమ్మగా వస్తుంది, పూసగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మనము హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10-15 నిమిషాల వరకు నెయ్యిని కలుపుతూ ఉండాలండి. ఎప్పుడైనా నెయ్యిని మనము పెట్టిన తర్వాత అలా వదిలేస్తే అడుగంటేసి మాడు వాసన వస్తుంది నెయ్యి అంతా. కాబట్టి ఇలా రాగానే దాన్ని కలుపుతూ ఉండండి. మంచి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. అలా కలుపుతూ ఉండగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా మంచి కలర్ రాగానే దాంట్లో ఒక 1/2 స్పూను మెంతులు వేసానండి. లేదంటే కొంతమంది తమలపాకు కూడా వేసుకుంటారు. అలా వేసుకుంటే నెయ్యి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. చూడండి, అంతే అండి. ఇలా మంచి కలరు అడుగున ఉన్నదాన్ని మేమైతే గోదావరి అంటాము, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. దీన్ని కూడా మా పెద్దవాళ్ళు చిన్నప్పుడు కొంచెం పంచదార వేసి ఇచ్చేవాళ్ళు. అది కూడా పాడేయకుండా తింటారనమాట. మీలో ఎంతమంది అది ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బాగా డీప్ ఫ్రై అయినవి తినొద్దు, అలా మాడిపోయినవి తినొద్దు అని ఎవరు తినడం లేదు. కానీ చిన్నప్పుడు అది చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. ఇలా నెయ్యి అనేది మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కలరు, చాలా బాగా వచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పద్ధతిలో ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని అది బాగా చల్లారిన తర్వాత మీరు ఏ డబ్బాలో వాడితే ఆ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది మీకు ఎన్ని నెలలైనా ఫ్రెష్గా మంచి సువాసనతో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.